హలో అండి. నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి 2028లో జమిలీ ఎన్నికలు వస్తాయనేది అంటున్నారు. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దామండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2028లో వచ్చేసి జమిలీ ఎన్నికలు వస్తాయనేది కొన్ని వార్తలు అనేది వస్తున్నాయండి. ఫస్ట్ థింగ్, నా అభిప్రాయం వచ్చేసి దీంట్లో వచ్చేసి జమిలీ ఎన్నికలు రావడానికి అవకాశం అనేది జనరల్గా లేదు. ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని వార్తలు అనేది ఏమొస్తున్నాయంటే లా కమిషన్స్ అనేది సిఫార్సు చేసింది, దానివల్ల జమిలీ ఎన్నికలు అనేది పెట్టేస్తారనేది కొన్ని మీడియాలో కొన్ని వార్తలు అనేది వస్తున్నాయి. నా అభిప్రాయం ఏంటంటే లా కమిషన్ అనేది ఒక అటానమస్ బాడీ కాదు. అంటే రాజ్యాంగం వచ్చినప్పుడు లా కమిషన్ అనేది ఎక్కడ కూడా లేదు అసలు, ఏది కాన్స్టిట్యూషన్లోనే. ఇంకోటి ఏంటంటే లా కమిషన్ చెప్పిన ప్రతి మాటని ఇంప్లిమెంట్ చేయాలనేది కంపల్షన్ లేదు, అవసరం లేదు యాక్చువల్గా. ఎందుకంటే లా కమిషన్ అనేది జస్ట్ సలహాలు ఇస్తారు అంతే తప్ప దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి మళ్ళీ పార్లమెంట్లోనే ఈ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. యాక్చువల్గా లా కమిషన్ అనేది జనరల్గా ఎవరు తీసుకొస్తారంటే క్యాబినెట్ ఆమోదంతో ప్రధానమంత్రిగా రిఫర్ చేసిన వాళ్ళకి ఇస్తారు జనరల్గా అయితే, లా కమిషన్ చైర్మన్గా అయితే అది జరిగే అవకాశం ఉంటుంది తప్ప జనరల్గా అయితే లా కమిషనే ప్రామాణికంగా తీసుకొని అమలు చేసేంత సీన్ అంటూ ఏమి ఉండదండి నాకు తెలిసినంత వరకు అయితే. జనరల్గా ఏమైపోతుందంటే ఆర్టికల్ 83 అంటే ఆర్టికల్ 83ని ఎట్లా వైలేట్ చేస్తారు నాకు అది అర్థం కావట్లేదు ఫస్ట్. ఎందుకు అంటే ఆర్టికల్ 83 అనేది కాల పరిమితిని ఇక 5 years టర్మ్స్ ఉంటుంది అని చెప్పేది ఆర్టికల్ 83. ఆ కాల పరిమితిని తగ్గియాలంటే మన రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలి అంటే మళ్ళీ అది ఎట్లా చేయగలరు, అదొక క్వశ్చన్ అనేది ఉందండి జనరల్గా. ఇంకోటి ఏంటంటే బై ఎలక్షన్స్ చేసినప్పుడు మళ్ళీ రీ ఎలక్షన్స్ ఎట్లా కలెక్ట్ చేస్తారు, దాన్ని ఎట్లా జమిలీ ఎన్నికలు అనేది మనం అంటాం అనేది ఒక క్వశ్చన్ ఉంది. ఇంకొకటి వచ్చేసి 1969 వరకు జమిలీ ఎలక్షన్సే జరిగినాయండి మన దేశంలో. దాని తర్వాత ఒక్కొక్క రాష్ట్రం అనేది ఒక్కొక్కసారి పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదొక ఫండమెంటల్ రైట్స్ వాళ్ళకి, అంటే వాళ్ళ అధికారం అది. ఎందుకంటే అధికారాన్ని తీసేసే అవకాశం అనేది ఉండదు జనరల్గా అయితే, నా అభిప్రాయం అయితే. ఎందుకంటే మన రాజ్యాంగం వచ్చిందే ఒక ఫెడరల్ వ్యవస్థ నుంచి. నువ్వు ఫెడరల్ వ్యవస్థనే మొత్తం కూడా డిస్ట్రక్షన్ చేయాలని ఆలోచిస్తే అది ఏ న్యాయస్థానం కూడా ఒప్పుకునే అవకాశం అనేది జనరల్గా ఉండదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు కాల పరిమితి తగ్గించి పెట్టాలనుకున్నావు, అమెండ్మెంట్ చేయాలి. కానీ ఇంకో విషయం ఏంటంటే అది అందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు కోర్టులోకి వెళ్తారు, ఎందుకంటే నాకు 5 ఏళ్ల వరకు టర్మ్ ఇచ్చారు కానీ నాకు 2 ఏళ్ళు ఎందుకు ఇచ్చారు అనేది చాలా మంది ఒప్పుకోరు. అది చాలా డేంజర్ అని, ఎందుకంటే చాలా గొడవలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ జమిలీ ఎన్నికల వల్ల. ఎందుకంటే జమిలీ ఎన్నికలు కూడా నాకు తెలిసినంత వరకు అయితే సాధ్యం కాదండి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు అది చేంజ్ అయిపోద్ది. ఆ జమిలీ ఎన్నికలు స్టేజ్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది పోయినప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేది ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కసారి ఎన్నికలకు పోయినప్పుడు ఆ జమిలీ ఎన్నికలు ప్యాటర్న్ అనేది పోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది సాధ్యం కాదంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇది ఎలక్షన్ కమిషన్స్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో మార్చుకోవాలి. ఇది అటానమస్ బాడీ, అది మార్చుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంది అండి జమిలీ ఎన్నికల్లో అయితే, నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఆర్టికల్ 356ని కూడా మనం వైలేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అట్లా పెట్టేటట్టుంటే కూడా ఏదైతే ఎమర్జెన్సీ తీసుకొచ్చి పెట్టేటట్టుంటే అదొక ప్రాబ్లమేటిక్ అనేది ఉంటుంది కూడా. ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది ఒక కీలక సిచ్యువేషన్లో తీసుకుంటారు ఎమర్జెన్సీ అనేది. ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ ఫైట్స్ కానీ ఏదన్నా మన దేశం మీద దండయాత్రలో చేసినా కానీ అప్పుడు ఎమర్జెన్సీ అనేది తీసుకుంటారు. ఉట్టిగానే ఎమర్జెన్సీ అట్లా పెట్టడానికి అనేది అవకాశం అనేది ఉండదు జనరల్గా అయితే మన రాజ్యాంగం. అంటే ఇవన్నీ కూడా ఒక ఫెడరల్ వ్యవస్థకి వైలేట్ చేయడం అండి ఇవన్నీ కూడా ఇట్లా చేయడం వల్ల. కానీ లా కమిషన్ ని చూసే ఏదో చేంజ్ అయ్యిద్ది అనేది నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే లా కమిషన్ వల్ల అది ఓన్లీ కూడా రిఫార్మ్స్ కి సలహాలు ఇవ్వగలరు, అంతేగాని దాన్నే డిక్టేట్ చేయలేరు లా కమిషన్ అనేది. అదొక అవకాశం ఉంది జనరల్గా అయితే. ఇంకోటి ఏంటంటే జమిలీ ఎన్నికలు అనేది ఇట్ ఈస్ డేంజర్ ఫర్ ద బీజేపీ ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 2 yearsకే నోటిఫికేషన్ ఇచ్చారు అనుకోండి, అన్ని దాటిన తర్వాత 2 yearsకే నోటిఫికేషన్ ఇచ్చారు అనుకోండి, దాని తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి పెంచాలి కదా, మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి. ఇది కూడా చాలా డేంజర్. ఎందుకంటే ఇది కేఆస్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అయితే ఏమి ఇవ్వాలనేది కూడా ఓడు అడగలేకుండా ఎట్లా అట్లనే ఉండిపోవడము,
ఆ తెలంగాణ ధర్నా చేయడము సరిపోయింది. అంటే ఏపీకి నష్టం జరిగింది దీనివల్ల. ఎట్లా ఎందుకు నష్టం జరిగింది అంటే ఏం చెప్పుకోగలం దాన్ని? అట్లా జరిగే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.